శ్రీ నేను శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆస్థాన పురోహితుని శ్రీధర్ శర్మ. ఇక్కడ కామాక్షి మల్లికార్జున స్వామి యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఇక్కడ కశ్యప ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి స్థలము. కశ్యప ప్రజాపతి 3 హోమగుండములుగా చేసుకున్నాడు. వేదగిరి, తల్పగిరి, రజతగిరి వచ్చి శ్రీ కామాక్షితాయి. ఇక్కడ కామాక్షితాయి ఆవిర్భావం ఎట్లా జరిగిందంటే, బ్రహ్మ యజ్ఞం చేసినటువంటి యజ్ఞంలోంచి ఆవిర్భవించినటువంటి మూర్తికి బ్రహ్మ కామాక్షితాయి అని నామకరణం చేశావు. కామము అంటే కోరిక, అక్షి అంటే కన్ను, తాయి అంటే తల్లి. కామాక్షితాయి అని తల్లి విరాజిల్లుతున్నది. ఇక్కడ మూర్తి, ఈ ఆవిర్భవించినటువంటి మూర్తి ప్రజలు అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలంతా కూడా అమ్మవారి దర్శనార్థం వస్తుంటారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా కామాక్షిని దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా ఈడేరుతున్నాయి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఎవరైనా సరే ఈ క్షేత్రంలో గన నిద్ర చేస్తే స్వప్న దర్శనం ఇస్తుంటుంది నానుడి. స్వప్న దర్శనంలో వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మని స్వప్నంలో చెప్తుంటుంది. ఇక్కడ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆస్థానంలో జరిగేటువంటి ప్రత్యేక పూజలు, ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే అమ్మవారికి శ్రీచక్ర పూజ జరుగుతుంది. ఈ శ్రీచక్ర పూజలో చేసుకుంటే వాళ్ళన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి అనేటువంటిది. శ్రీచక్రం అంటే 9 ఆవరణములు. శరీరం 9 నవచక్రాలతో కూడా ప్రతిష్ఠించబడింది కాబట్టి ఈ 9 చక్రాల్లో ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఈ అమ్మవారి యొక్క పూజ చేసుకొని వాటిల్లో ఉండేటువంటి దోషాలన్నీ కూడా అమ్మవారు వాళ్ళకి దోషాలన్నీ కూడా తీరుస్తుంటుంది. అట్నే శ్రీ మల్లికార్జున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం. ఈ రుద్రవారాభిషేకం చేసుకుంటే త్వగస్థిగతై, తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి మాంసపు ముద్ద చేసుకున్నటువంటి 9 మాసాలు చేసుకున్నటువంటి మాంసపు ముద్ద చేసుకున్నటువంటి దోషాలన్నీ కూడా పోగొడుతుంటుంది. అట్లే ఈ అమ్మవారి ఆలయంలో అనేకమైనటువంటి భక్తులు సంతానం లేనటువంటి వాడికి సంతానం, ఎవరన్నా కష్టాల్లో ఉండేటువంటి వాడి కష్టాలన్నీ కూడా ఈడేస్తుంటుంది. ఇట్నే ఇక్కడ బ్రహ్మోత్సవంలో 2వ రోజు అయినటువంటి ధ్వజారోహణ కార్యక్రమము. ఈ కార్యక్రమంలో అమ్మవారికి పెట్టినటువంటి బలిముద్దలతో తీసుకొని అనేక మంది సంతానం 20 సంవత్సరాల నుంచి కూడా సంతానం లేనటువంటి వాడు ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి వచ్చి ఈ ధ్వజప్రసాదం స్వీకరించి అనేక మంది సంతానం ముడి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి వల్ల నాకు సంతానం కలిగింది అని ప్రతి సంవత్సరము నలుమూలల నుండి, రాష్ట్రం నుంచి నలుమూలల నుండి కూడా ఈ కామాక్షితాయి ఆలయానికి వచ్చి అందరూ కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి కామాక్షి సందర్శనము ఈ ఆదిశంకర్ల వారు ప్రతిష్ఠ చేసినటువంటి ఈ స్థలంలో ఎవరైనా దర్శించుకున్నా కూడా, చూసినా కూడా పాపాలన్నీ తొలగిపోతాయి. ఓం తత్సత్.